నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో మళ్లీ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో విధి విధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు క్లియర్ కాని ఎల్ఆర్ఎస్ సమస్యలను ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుండి డిప్యుటేషన్పై తీసుకోవాలని అధికారులకు సూచించారు. 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించిందని, రాష్ట్రంలో మొత్తం 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారని, అయితే ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రత్యేక టీంలను ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని సూచనలు చేశారు. అధికారులతో సమీక్ష సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్కు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఫైనాన్స్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్, జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.